ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉరుకులు పరుగులతో ప్రతి ఒక్కరూ కాలంతో పోటీ పడుతూ పనిచేస్తున్నారు. స్త్రీ పురుషులు తేడా లేకుండా జీవితం అనే పరుగు పందెంలో సాగిపోతున్నారు. పని మీద పెట్టిన ధ్యాస తినే ఆహారం మీద మాత్రం పెట్టడం లేదు. అందుకే నిత్యం ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలాంటి వారికి తక్షణ ఔషధంగా పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందరికీ అందుబాటులో ఉండే బలవర్ధకమైన ఆహారంగా పాలను చెప్పుకోవచ్చు. పాలు తేలిగ్గా జీర్ణమవడమే కాకుండా శరీరానికి కావలసిన పోషకాలను కూడా సమృద్ధిగా అందిస్తాయి. ప్రధానంగా పాలల్లో ఉండే కాల్షియం ఎముకల పటుత్వానికి ఎంతగానో ఉపకరిస్తుంది. రోజు పాలను సేవిస్తే వృద్ధాప్యపు ఛాయలు అంత త్వరగా జరిచేరవంటున్నారు వైద్యులు. దంతాలు ఆరోగ్యంగా 10 కాలాల పాటు దృఢంగా ఉండేందుకు పాలు తాగాల్సిందేనంటున్నారు వారు. కొంతమంది పాలు తాగేందుకు ఏమాత్రం ఇష్టపడరు. పాల గ్లాస్ ముందు పెడితేనే వాంతికొచ్చినట్టు ముఖం పెడతారు. అలాంటి వారు పాల నుంచి తయారైన పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు వంటి వాటిని తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. స్వచ్ఛమైన పాలలో 87% నీరు, 4% కొవ్వు పదార్థాలు, 4.9% కార్బోహైడ్రేట్లు, 3.35% ప్రోటీన్లు, 0.75% ఖనిజ లవణాలు లభిస్తాయి. అంతేకాదండోయ్, ఇందులో ఏ, బి, సి మరియు డి విటమిన్లు కూడా పుష్టిగా లభిస్తాయి. అయితే పచ్చిపాలు తాగడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. అవి గేదె పాలైనా, ఆవు పాలైనా, మేక పాలైనా పచ్చివి తాగొద్దు. మరగబెట్టి తాగితేనే ఆరోగ్యానికి మంచిది. ప్రధానంగా పాలను ఎప్పుడు తీసుకుంటే మంచిదన్న సందేహం కూడా అనేక మందిని తొలుస్తుంది. ఎవరికి వారు వారి వీలును బట్టి, అలవాటును బట్టి తీసుకుంటారు. సాధారణంగా అందరూ ఉదయాన్నే పాలు తాగాలనుకుంటారు, కానీ అది సరికాదంటున్నారు డైటీషియన్లు. ఉదయాన్నే పాలు తాగితే అవి జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుందట. అయితే వ్యాయామం, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి మాత్రం ఇందుకు మినహాయింపిచ్చారు. అలాంటి వారు పాలు తాగితే మంచి బలవర్ధకంగా ఉంటుందట. వృద్ధులకు మధ్యాహ్నం పూట పాలివ్వాలి. ఎవరైనా సరే మధ్యాహ్నం తాగితే మూత్రాశయ సంబంధిత సమస్యలు తొలగుతాయి. సాయంత్రం పాలు తీసుకుంటే కంటి చూపునకు మేలు చేస్తాయి. అదే పాలను రాత్రి పడుకోబోయే ముందు తాగితే ఇంకా మంచిదట. రాత్రి పాలు తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒత్తిడి దూరమై నిద్రకు నిద్ర, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ మీ సొంతమవుతాయి. సో రాత్రి పడుకోబోయే ముందు ప్రతి ఒక్కరూ ఒక గ్లాస్ పాలు తాగి నిద్రాలోకంలో విహరించండి. సో ఇప్పుడు తీరాయి కదా పాలపై మీ సందేహాలు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఓ లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. ఏవైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ చేయండి.